ఫెడరేషన్ కాదు సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, వాళ్ళు దాంట్లో కొన్ని వేల మందిని చూపించాలి బ్యాక్. అలాంటప్పుడు వాళ్ళు పెడుతుంటారు. అది ఒక్కరోజు జరగని సీను మొత్తం 1-2 రోజులు తీస్తూ ఉంటారు కదా. ఇదంతా కూడా అంటే డైరెక్టర్ చేస్తున్న ఇది కదా సార్. అవును, చెప్తే డైరెక్ట్ చెప్తే చేయాలి కదా. ఇప్పుడు నీకు ఆ సినిమా కావాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు పెడుతున్నారబ్బా. ఇప్పుడు రాజమౌళి గారు సినిమాలకి 4-5 వేల మందిని పెడతారు. ఇప్పుడు 500 మంది ఫెడరేషన్ వర్కర్స్, మిగిలిన వాళ్ళంతా బయట నుంచి తెచ్చి పెట్టుకుంటున్నారు కదా, చూపిస్తున్నారు కదా. మీరు బాహుబలి చూశారు, బాహుబలి అంతా బయట వాళ్ళే ఉన్నారు కదా. మరి బాగాలేదా సినిమా? సూపర్ డూపర్ హిట్ అయింది కదా బాహుబలి. మరి 2 బాహుబలిలోనూ వచ్చిన జనం అంతా బయట జనమే కదా. మరి ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ 2,000-3,000 మందిని వాడతారు రాజమౌళి గారు. మరి అన్ని సినిమాలను బాగానే కనపడుతున్నారు కదా. నీకెందుకు కనపడటం? నీ కళ్ళకెందుకు కనపడతలేదు? వాళ్ళ కళ్ళకి కనపడింది. ఆయన చూపించి హిట్స్ సక్సెస్ కూడా చేశాడు. ఇప్పుడు మొన్న ఎందుకు పుష్పలో కూడా ఉన్నారు కదా జనం. మరి జనం బాగానే ఉన్నారు, కనపడుతున్నారు కదా. ఇప్పుడు కోడిగుడ్డుకి ఏకలు బిగుతానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడ పనికిరాని వాళ్ళు ఉంటారు. 100,000 మందిని తీసుకొచ్చినప్పుడు ప్రతి మనిషిని మనం అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెక్ చేయలేరు. ఉంటారు, వెనకాల ఎక్కడో పడి ఉంటారు అనుకుంటారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే దొరకరు మనుషులు. నెంబర్ ఏమో నువ్వు అడుగుతున్నావు, తీసుకొచ్చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇందాక కాస్ట్ బాగా పెరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం వర్కింగ్ సంబంధించి మొత్తం అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కప్పుడే కాస్ట్ ఎక్కువ. అప్పుడు రీల్ ఉండేది. ఆ రీల్ ఒక్కొక్కటి దాదాపు 14,000-15,000 అంత ఉండేది సార్. అలాంటిది టేకుల మీద టేకులు తీసుకున్న ఎక్కువ రీల్స్ బాగా వాడేది, ఫుటేజ్ ఎక్కువ అయ్యేది, వేస్ట్ అయ్యేది, అది దాని కాస్ట్ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు జస్ట్ డిజిటల్ వచ్చింది, మొత్తం ఒక చిప్పు మొత్తం అది దాన్ని ఎరేజ్ చేస్తారు, మళ్ళీ పెడుతుంటారు కదా. ఇక్కడ తగ్గింది కదా సార్ అని అనుకుంటున్నారు మీరు. ఏం తగ్గలా, అది ఇంకా ఎక్కువైంది. చాలా ఎక్కువైంది. ఇప్పుడు చాలా కాస్ట్ పెరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఫిలిం లేదు కదా, చెప్పే కదా, తీస్తున్నాం కదా, తీసిందే తీస్తానే ఉన్నారు. అప్పుడు ఏంటంటే వ్యూలో చూసి మేము డిసిషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బాలు వచ్చినాయి, కెమెరా, టీవీలో చూస్తే కూడా, మన మానిటర్ చూస్తే కూడా డెసిషన్ చెప్పలేక మళ్లీ తీస్తున్నారు. ఇటు తీసి అటు తీసి. అంటే ఒక జడ్జిమెంట్ ఉండాలి ఒక డైరెక్టర్ అనే వాళ్ళకి. సో ఇప్పుడు టెక్నాలజీ ఇది, మనం దాని గురించి నాకు వాళ్ళకి లేదు, మేము పెద్ద పుడింగ్లు వీళ్ళు కాదంటానికి లేదు. బట్ ఇప్పుడు కూడా తీసేవాళ్ళు ఉన్నారు టైం మీద. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, 6 నెలలకు సినిమా మొదలెడితే 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నాడు కదా. అది అవుతుంది. అందరూ 2 ఏళ్ళు అవ్వాలి, 3 ఏళ్ళు అవ్వాలి. చాలా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బలగం లాంటి సినిమా తీశారు, మన కోర్ట్ లాంటి సినిమా తీశారు. ఇవన్నీ మామూలు టైంకి తీస్తున్నారు కదా. తీసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కానివాళ్ళు అట్లా చేస్తున్నారు. అది స్టైల్ అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే నిజంగానే క్వాలిటీ కోసం అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాలు. అంటే